నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే టమోటా పప్పు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు. 10 టమోటాలు తీసుకున్నా అండి. ఇవి కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకున్నా అండి. కుక్కర్లోకి కట్ చేసుకున్న టమోటా వేసుకోవాలి. 10 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కల్లుప్పు, పసుపు, వెల్లుల్లి పొట్టు తీసి వేసుకున్నా అండి. వెల్లుల్లి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ చల్లారిందండి. చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. చింతపండు బాగా నానుతుంది. పప్పులోని వాటర్ తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా పప్పు వెనిపేదంతా రుద్దుకోవాలి. మెత్తగా రుద్దుకోవాలండి. మెత్తగా రుద్దుకొని తర్వాత మనం ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కందిపప్పు లేకుండానే ఈ పప్పు నోటికి కమ్మగా ఉంటుందండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పప్పు గిన్నెలోకి తీసుకున్నా అండి. మనము ఇప్పుడు పోపు పెట్టుకొనేసి చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పుకుంటే రెడీ అయిపోతుందండి. నోటికి కమ్మగా ఉండే దీన్నే టమోటా బజ్జీ అని కూడా అంటారండి.